తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. వైసీపీని వాయించిన విజయసాయిరెడ్డి మారాడా? నమ్మొచ్చు అంటారా? ఏంటి మీ అభిప్రాయం అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం గత వారం 10 రోజులుగా జరుగుతున్న ఏదైతే ఈ రావణ రచ్చ, దీనికి సంబంధించింది మామూలుగా కాదు, ఇప్పుడు చాలా సెన్సేషనల్ న్యూస్లు ఉన్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ వరకు చెప్తాను, దీని తర్వాత వీడియో ఇంకోటి ఉంటుంది, అది దాంట్లో ఇంకా కొన్ని సెన్సేషనల్ విషయాలు కూడా తెలియజేస్తాను. సో ఇక నిన్న విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారండి. ఆ ట్వీట్ చూస్తే కొంచెం షాకింగ్గానే ఉంది. ఏంటి విజయసాయిరెడ్డి అయినా పెట్టింది ట్వీట్ అనేది, ఎందుకు ఏంటి అంటే ఇదిగోండి చూడండి, ఒకసారి ముందు చదువుతాను నేను. రావణులు ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నారు, వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు, వీరు ఏ సంస్కృతికి వారసులు, వీరి తండ్రులు తాతలు ఎవరు, వీరి మూలాలు ఎక్కడున్నాయి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని వారిని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన వారు, కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకొని వేరే మత వ్యవస్థలను నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. ఇక్కడ బ్రాకెట్లు ఏం పెట్టారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మవారే ఉన్నారు. అయితే ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని ఓసీల్లో పేరు చివర కులాన్ని తగిలించుకొని వేరే మత వ్యవస్థలను నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, ఇక్కడ నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది, వ్యవస్థలను నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. ఈ పాయింట్ని క్లియర్గా చదివితే 1-2 సార్లు కావాలంటే మరలా రిపీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పేరు చివర కులాన్ని తగిలించుకొని వేరే మత వ్యవస్థలను నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, డబ్బు పరంగా కావచ్చు, అధికారపరంగా కావచ్చు, రాజకీయంగా లాభాలు పొందేవాళ్ళు ఈ బ్రాకెట్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకుని రెడ్లు కమ్మవారి అన్నాడు కదా. సో అంటే ఇక్కడ ఇది మాట్లాడింది కంప్లీట్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించే. తెలుగు రాష్ట్రాల్లో మతాలను అడ్డం పెట్టుకొని కులం పేరు మాత్రం పేరు చివరన పెట్టుకొని దాన్ని నడిపిస్తున్నది ఎవరు, రాజకీయంగా లాభాలు పొందింది ఎవరు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు జాతీయ పార్టీలు అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. సో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రాంతీయ పార్టీలు. సో ప్రాంతీయ పార్టీల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, వైసీపీ ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు అయినా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆయన పేరు చివర కులం ఉంది, ఓకే, కానీ ఆయన ఏం మతం మార్చుకోవాలా. సో దానివల్ల ఆయన అధికారంగా లబ్ధి పొందలా, ఆర్థికంగా ఏమీ లబ్ధి పొందలా, ఏది మతాన్ని మార్చుకొని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేరు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మతం మార్చుకున్నారా? ఆయన ఇప్పుడు డైరెక్ట్గా సనాతనవాది అని చెప్పేసి పబ్లికే. అఫ్కోర్స్ తన సతీమణి ఎవరు, ఒక రష్యన్ అయినా తను మతం మార్చుకొని చక్కగా హిందుత్వంలోకి వచ్చింది. మొన్న వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు కూడా సమర్పించింది. సో వీ రియల్లీ అప్రిషియేట్ దట్. కాబట్టి దానివల్ల ఏం లబ్ధి పొందింది ఏమీ లేదు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పవన్ కళ్యాణ్కి పేరు చివర ఏమీ కులం లేదు, నాయుడు అనేం పెట్టుకోలా. సో కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆపాదించే అవకాశం లేదు ఈ ట్వీటు. ఇక మిగిలింది వైసీపీ. మతం మార్చుకున్నది ఈయన చెప్పినట్టుగా ఇందులో ఈయన ఏంటి కమ్మ రెడ్డి సామాజిక వర్గం, ఈ 2 మెన్షన్ చేశారు. కాబట్టి ఒకటే డైరెక్ట్గా రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా ఓపెన్గా ఉంటుంది కాబట్టి కమ్మ అని మాత్రమే యాడ్ చేశారా రెడ్లతో పాటు. సో ఇక్కడ ఈ రెండింటిని చూస్తే పవన్ కళ్యాణ్కి మినహాయింపు ఉంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి మతం మార్చుకున్నది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఆ పేరు చివర కులాన్ని పెట్టుకున్నది ఎవరు, జగన్మోహన్ రెడ్డి వదలకుండా. మరి ఇప్పుడు ఆర్థికంగా
ఆర్థికంగా సంగతి ప్రక్కన పెట్టిండి. ఆర్థికంగా అంటే వ్యాపారం చేసుకుని ఎదగొచ్చు, సరే నేను వ్యాపారం చేసుకుని ఎదిగాను అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అధికారపరంగా రాజకీయంగా ఎందుకు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. కోర్స్ ఇప్పుడు జాతీయ పార్టీ అన్నా కానీ వాళ్ళు దానికే కన్ఫైన్ అవుతారు. సో కేసీఆర్ ఏంటి? కేసీఆర్ ఏమైనా మతం మార్చుకున్నాడా? క్రిస్టియానిటీలోకి మారాడా? మారలా. రాజకీయ పరంగా లేదా అధికార పరంగా ఆయన ఏమైనా లబ్ధి పొందాడా? అంటే పొందాడు. ఎలా పొందాడు? ఆయన ప్రాంతీయవాదంతో పొందాడు, కానీ మతవాదంతో రాలా. కాబట్టి ఇటు క్లియర్ కట్గా ఎలా చూసుకున్నా ఓన్లీ జగన్మోహన్ రెడ్డే కనబడుతూ ఉన్నారు. సో ఇక్కడ దీన్ని బట్టి నాకు అర్థమైంది. అయితే అది మీకేమర్థమైంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ అంటే దీనిని బట్టి ఈ పారాగ్రాఫ్ ఎంత మెయిన్ అంటే వీళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అనుకోవాలి. ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇక దాని తర్వాత అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి ఏ మతానికి చెందిన వారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరిశిక్ష విధించాలి. దానికి తగినట్టుగా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఊపా చట్టం అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది. దానికే కొంతమంది మేధావులు అసలు అది ఎలా పెడతారు అంటున్నారు. అది కాకుండా వేరే సెక్షన్ ఏదైనా ఉంటే, ఊపా కాకుండా సెమీ ఊపాలాగా ఇంకేదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఓ చట్టం తీసుకొచ్చి చేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ అవసరమైతే ప్రభుత్వాన్ని చట్టాలు సవరించాలి. ఇది ఇంపార్టెంట్. ఇది నేను కోరుకుంటున్నాను కూడా. నిన్న కూడా దీనిపైన వీడియో చేశాను. సో ఆ వ్యాఖ్యలను సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలి. సో ఈ వ్యాఖ్యలను సమర్థించేవారు ఎవరు? వైసీపీనే ఓపెన్గా నేను నెక్స్ట్ వీడియో క్లియర్ కట్గా తెలియజేస్తా. వైసీపీ ఇప్పుడు ఏదో కాళ్ళు దొక్కేసి కంగారు పడి కాళ్ళు దొక్కేసుకొని కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అది దెబ్బే అనుకుంటున్నారు, కానీ ఆ కాళ్ళు తొక్కుడు ఏంటో దాని నివారణ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చెప్దాం. సో బలవంతపు మతి మార్పిల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిల్ని సమర్థించుకోవడం, మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమతం మీద నల్ల కళ్ళద్దాలు సూటు బూటు ధరించి మైకు పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయడం కొందరికి ఫ్యాషన్గా హీరోయిజంగా మారింది. ఇది డైరెక్ట్గా రావణ్ణి అన్నారు. రావణను జడాని, సూటు బూటు వేసుకుందేమో జడ, మైకు పట్టుకుని కళ్ళద్దాలు వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడిందేమో రావణం. సో శ్రావణం రావణ ఇద్దరిని వాయించారు ఇక్కడ. ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతి మారిన ఓసీ కులాలను కొన్ని కుటుంబాల వారు మన దేశానికి హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్పారా, డైరెక్ట్గా చెప్పారా? ఇక్కడ చెప్పిన పారాగ్రాఫ్ మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ఫోకస్. సో మిగతా కులాల మీద విషం కక్కించే కార్యక్రమం తెర వెనక ఉన్న నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి, చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ణి ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. ఇది ఇక్కడ డైరెక్ట్గా అంటారు, కింద ఇచ్చారు కదా. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనలు మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరిని వెలివేయాలి. ఇంకేం చెబుతున్నారంటే వైసీపీని వెలేసేసారు. అసలు 2 పాయింట్ల మీద వైసీపీ బాగా దెబ్బతిందండి. ఏది? ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత. ఒకటి మావిగన్ దెబ్బ ఎట్లా కొట్టిందంటే మాడు పగిలిపోయేలా కొట్టింది మావిగన్. సరే ఎంతో కొంత ఊపిరి తీసుకుంటున్నాము, పర్వాలేదులే, శ్వాస అందుతుందిలే అనే లోపలే ఈ రావణ్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకున్నారు. స్మాష్. అది నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా ప్రయత్నిస్తాం. దీనిలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీని మీద చిన్న కథ ఉంటుంది. అసలు ఈ ట్వీట్ వెనకాల ఉన్న సారాంశం ఏంటి? విజయసాయి రెడ్డి ఇంత బలంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి, వైసీపీని టార్గెట్ చేసి ఆ ప్రకారంగా మాట్లాడారు అంటే ఏంటి దాని సారాంశం? ఈయనలో మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందంటే నమ్ముతారా? నమ్మే అవకాశం ఉందా? లేకపోతే ఇందులో ఇంకో కోణం ఉందా? బీజేపీకి దగ్గర అవుదాం అనుకునే బాట ఏమైనా వేసుకుంటున్నారా? ఆలోచించండి. అసలు హిందుత్వం లేకపోతే నేషనలిజం అనే దానికి పేటెంట్ రైట్ బీజేపీ. అటువంటి బీజేపీ ఎక్కడ కూడా ఎందుకు ఇక్కడమంటలేదండి? కారణం ఏమై ఉంటుందంటారు? చూసి చూడండి, పోతున్నారా?
జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కాబట్టి అని అనుకుంటున్నారా? ఏంటో మీకేం అర్థమైంది అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.